బాసరలో ఓ వర్గానికి చెందిన ఇద్దరు యువకులు హిందువులు దైవంగా భావించే ఛత్రపతి శివాజీ మహారాజ్ పై శివాజీ మహారాజ్ తల్లి జిజియాబాయి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆడియో ఇన్‌స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో బాసర గ్రామస్తులు హిందూ వాహిని సంఘాలు మండిపడ్డాయి. స్థానిక శివాజీ చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. హిందూ వాహిని సభ్యులు పోలీస్ స్టేషన్లలో గత రాత్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హిందువుల మనోభావాలతో ఆడుకునే ఇలాంటి యువకులు సమాజానికి చాలా ప్రమాదకరమని, ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు గ్రామస్తుల మధ్య తోపులాట జరగడంతో స్వల్ప ఉద్రిక్తతను దారితీసింది. ఇక భైంసా ఏఎస్పీ అవినాశ కుమార్ మధోల్ సిఐ మల్లేష్ రంగంలోకి దిగి గ్రామస్తులను హిందూ వాహిని సంఘాలను సముదాయించే ప్రయత్నం చేశారు. వాడు ఒక దుండగుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ మేము ఆరాధ్య దైవంగా భావిస్తాము. అట్లాంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ తల్లినే అనుచిత వ్యాఖ్యలు ఒక దుండగుడు చేయడం జరిగింది. అయితే ఈ ప్రతిసారి ఇది ఆనవాయితీగా జరుగుతూ ఉన్నది. వాడు వారం రోజులు కాగానే ఏదో మెంటల్ సర్టిఫికేట్ తీసుకొచ్చి వాడు బయటకు వచ్చి ఒక దుండగుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ తల్లినే అనుచిత వ్యాఖ్యలు ఒక దుండగుడు చేయడం జరిగింది. అయితే ఈ ప్రతిసారి ఇది ఆనవాయితీగా జరుగుతూ ఉన్నది. వాడు వారం రోజులు కాగానే ఏదో మెంటల్ సర్టిఫికేట్ తీసుకొచ్చి వాడు బయటకు వచ్చి మా ముందరిని